Hi friends, this is Navin. Welcome to Daily Tech News. Friends, Tech News start చేసే ముందు ఆఫ్టర్నూన్ నేను ఈ Oppo Enco M31 బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేశాను. సో OnePlus Bullets వైర్లెస్ జెడ్తో కంపేర్ చేస్తూ, ఒకవేళ మీరు వీడియో చూడకపోతే సో ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో అయితే ఉంటుంది, చెక్ చేయండి. మీరు కనుక 2000 ప్రైస్ రేంజ్లో బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కొనాలనుకునే వాళ్ళైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను రియల్మీ బర్డ్స్ వైర్లెస్కి అండ్ OnePlus Bullets జెడ్ మధ్య కూడా కంపారిజన్ వీడియో చేశాను, అది కూడా ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఫస్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ M31కి ఆ మధ్య ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వస్తాయి. సో కొన్ని మొబైల్స్ బ్రిక్ అయిన విషయం తెలిసిందే. అఫీషియల్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ చేస్తేనే మొబైల్స్ అయితే బ్రిక్ అయ్యాయి. మామూలుగా మనం కస్టమ్ రామ్స్ ఫ్లాష్ చేసేటప్పుడు అయితే అలాంటి బ్రిక్ గురించి అయితే వింటాం. ఇప్పుడు సామ్సంగ్ అదే ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్తో కొత్త OTAని అయితే రిలీజ్ చేసింది. సో ఈ అప్డేట్ యొక్క సైజ్ అయితే ప్రీవియస్ బ్రిక్ అయినప్పుడు ఏ అప్డేట్ అయితే వాళ్ళు ఇచ్చారో ఆ అప్డేట్ కంటే కొంచెం తక్కువ సైజులో ఉంది. పాత అప్డేట్ 500 MB పైన ఉంటే, కొత్త అప్డేట్ అయితే 300 పైన అయితే ఉంది. ఎవరైనా సామ్సంగ్ గెలాక్సీ M31 యూజర్స్ ఉంటే సో ఇమ్మీడియట్గా అయితే అప్డేట్ని ఇన్స్టాల్ చేయకండి. సో రివ్యూస్ కోసం అయితే వెయిట్ చేయండి. ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ట్విట్టర్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, ఫేస్బుక్లో ఈ M31 గ్రూప్స్ ఉంటాయి, అక్కడైతే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాతే OTA అప్డేట్ని అయితే ఇన్స్టాల్ చేయండి. సామ్సంగ్ M31 అనే కాదు, జనరల్గా మనం అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలాంటి ఇష్యూస్ని అయితే నోటీస్ చేస్తూ ఉంటాం. సో ఇలా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను, అది కూడా ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus ఎవ్రీ సిరీస్ ఫోన్స్లో మెక్లారెన్ ఎడిషన్ అనే ఒక స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొస్తుంది. సో ఆల్రెడీ మనకి లీక్స్ వచ్చాయి, మెక్లారెన్ OnePlus విడిపోతున్నాయి, వీళ్ళ పార్ట్నర్షిప్ ఇకపై ఉండదు అని. సో ఇప్పుడైతే దాన్ని అఫీషియల్గా మెక్లారెన్ అయితే కన్ఫర్మ్ చేసింది, OnePlusతో వాళ్ళ పార్ట్నర్షిప్ క్లోజ్ అయిందని. సో ఇకపై OnePlus నుంచి వచ్చే ఫోన్స్లో మనం మెక్లారెన్ ఎడిషన్ ఫోన్స్ని అయితే చూడము, వేరే ఏదైనా కొత్త దాంతో వీళ్ళు పార్ట్నర్షిప్ అయి స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి జియోని నుంచి. జియోని పేరు అయితే విని చాలా రోజులు అవుతుంది, ఈ మధ్య అయితే మనం ఎక్కడ వినలేదు ఇండియాలో. సో వీళ్ళు ఒక కొత్త పవర్ బ్యాంక్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు 13,000 ప్రైస్ రేంజ్లో. మామూలు పవర్ బ్యాంక్ కాదు, ఇది వైర్లెస్ పవర్ బ్యాంక్. 10,000 mAh పవర్ బ్యాంక్ని అయితే లాంచ్ చేశారు. సో కొంచెం తక్కువ ప్రైస్ అనే చెప్పుకోవాలి. మనకి ఇప్పుడు తక్కువ MI వైర్లెస్ పవర్ బ్యాంక్ అయితే 2,000 ఉంది. ఈ పవర్ బ్యాంక్ మనకి USB Type-C అండ్ మైక్రో USB ఇన్పుట్తో వస్తుంది. సో రెండు కూడా 5 volts 2 ampere ఇన్పుట్ని సపోర్ట్ చేస్తాయి. USB అవుట్పుట్ ఇది మనకి 5 volts 2.4 ampere అవుట్పుట్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేసి USB-A అవుట్పుట్ ద్వారా ఒక డివైస్ని ఛార్జ్ చేయొచ్చు, అండ్ పైన ఉన్న వైర్లెస్ ఛార్జింగ్ సర్ఫేస్ పై కూడా మనం మరొక డివైస్ని అయితే ఛార్జ్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ చీపెస్ట్ వైర్లెస్ పవర్ బ్యాంక్ అయితే అమెజాన్లో అందుబాటులో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఒక స్మార్ట్ బ్యాండ్ని తీసుకురాబోతున్నట్లు ఇంతకుముందు అయితే లీక్స్ వచ్చాయి. లేటెస్ట్గా కొన్ని రెండర్ ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి. అంతేకాకుండా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో లిస్ట్ చేశారు, అండ్ చైనీస్ కామర్స్ సైట్ JD మాల్ అండ్ T మాల్లో కూడా ఈ ఒప్పో బ్యాండ్ అయితే లిస్ట్ అయింది. సో ఈ లిస్టింగ్ ప్రకారం మనకి ఎలాంటి స్పెసిఫికేషన్స్ అయితే తెలియట్లేదు, బట్ రెండర్ ఇమేజెస్ అయితే మనకి రెగ్యులర్గా MI Band 4 ఏవైతే ఉన్నాయో అలాంటి డిజైన్నే పోలి ఉంది. సో దీన్ని వీళ్ళు జూన్లోనే లాంచ్ చేసే అవకాశం ఉంది. సో ఒప్పో నుంచి కూడా ఒక బ్యాండ్ అయితే జూన్లో లాంచ్ అవుతుంది. మరి ఫ్యూచర్లో ఇండియాకు కూడా దీన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి వివో నుంచి. వివో X50 Pro జూన్ 1న లాంచ్ అవబోతున్న విషయం తెలిసిందే. లాంచ్ కంటే ముందు ఈ వివో X50 Proకి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ వివో X50 Pro మనకి 6.56 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫ్రంట్ మనకి సింగిల్ పంచోల్ కట్అవుట్ ఉంటుంది, 32 MP కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో 48 MP మెయిన్ సెన్సార్, సోనీ IMX598 సెన్సార్, 8 MP టెలిఫోటో లెన్స్, ఇది 60x హైబ్రిడ్ జూమ్ని సపోర్ట్ చేస్తుంది, 13 MP డెప్త్ సెన్సార్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నట్లయితే మనకి లీక్ అనే స్పెక్స్ ప్రకారం తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో వస్తుంది, 5G సపోర్ట్తో వస్తుంది, డ్యూయల్ మోడ్ 5Gని అయితే సపోర్ట్ చేస్తుంది, అండ్ 4315 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, NFC-తో 8128, 8256 ఇలా 2 స్టోరేజ్ వేరియంట్స్గా వస్తుంది. అండ్ దీనికి సంబంధించి ప్రైస్ కూడా లీక్ అయింది. ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే చైనాలో సుమారు 36,000 ప్రైస్ రేంజ్లో
లాంచ్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా ఏ ప్రైస్కి వస్తుంది అనేది మనకి జూన్ 1st అయితే తెలుస్తుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ వివో X50 ప్రోలో వీళ్ళు గింబల్ లాంటి స్టెబిలైజేషన్తో సో కెమెరా మాడ్యూల్ని యూజ్ చేస్తున్నట్లయితే టీజ్ చేశారు. సో రియల్ లైఫ్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది ఈ కెమెరా, సో ఎంత స్టేబిలైజ్డ్ వీడియో ఫుటేజ్ని మనం తీసుకోవచ్చు అనేది ముందు అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామి నుంచి త్వరలో వీళ్ళు ఇండియాలో ల్యాప్టాప్ని లాంచ్ చేయబోతున్నట్లు టీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. సో డెఫినెట్గా వీళ్ళు ఎంఐ సిరీస్లోనే ల్యాప్టాప్ని అయితే తీసుకొస్తారు. రెడ్మీ సిరీస్లో అయితే కాదు. ఎంఐ సిరీస్ రెడ్మీతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ప్రైస్ రేంజ్లో రావచ్చని మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసాం. సో లేటెస్ట్గా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూనే షామి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వివేక్ రెడ్డి ఎకనామిక్ టైమ్స్కి చెప్పిన దాని ప్రకారం సో అఫోర్డబుల్ ల్యాప్టాప్స్ని అయితే తీసుకొచ్చే స్ట్రాటజీ అయితే ప్రస్తుతం మేము ఫాలో అవ్వట్లేదు. కొంచెం ప్రీమియం సెగ్మెంట్లోనే ఈ ల్యాప్టాప్స్ వస్తాయని తను చెప్పినట్లయితే తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం రెడ్మీ ఫోన్స్ లాగే అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఎంఐ ల్యాప్టాప్స్ వస్తాయని అయితే అనుకోవడానికి లేదు. సో కొంచెం ప్రీమియం ప్రైస్లోనే ప్రీమియం ఫీచర్స్ తోటే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకి అతి త్వరలో తెలుస్తాయి. సో లీక్స్ ప్రకారం సో థిన్ డిజైన్తో గేమింగ్ ల్యాప్టాప్నే వీళ్ళు తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ముందు కన్ఫర్మ్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఎల్జీ నుంచి. ఎల్జీ లాస్ట్ మంత్ ఎల్జీ వెల్వెట్ సిరీస్ని సౌత్ కొరియాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. సో నెక్స్ట్ మంత్ జూన్లో వీళ్ళు ఈ ఎల్జీ వెల్వెట్ సిరీస్ని యూరోపియన్ కంట్రీస్లో కూడా లాంచ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎల్జీ వెల్వెట్ మనకి ఆల్రెడీ తెలుసు స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో, బ్యాక్ సైడ్ మనకి రెయిన్ డ్రాప్ డిజైన్ కెమెరా సెటప్తో అయితే ఉంది. ఫ్రంట్ మనకి చిన్న వాటర్ డ్రాప్ నాచ్తో ఉంది. స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే లాంచ్ చేశారు. సో యూరోపియన్ మార్కెట్లో జూన్లో లాంచ్ అయిన తర్వాత సో ఇండియాకి వచ్చే అవకాశాలను అయితే మనం కొట్టిపారేయలేం. ఆల్రెడీ కమెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు ఎల్జీ వెల్వెట్ సిరీస్ ఎప్పుడు వస్తుంది ఇండియాకని. సో యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎల్జీ వెల్వెట్ సిరీస్ ఇండియా రాకపై. సో ఏదైనా అప్డేట్ వస్తే డెఫినెట్గా మన టెక్ న్యూస్లో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ M31ని ఇండియాలో వీళ్ళు కొన్ని నెలల క్రితం అయితే లాంచ్ చేశారు. 664GB వేరియంట్ ప్రస్తుతం అయితే 17,000 ఉంది. 128GB వేరియంట్ ప్రస్తుతం మనకి 18,000 ఉంది. లేటెస్ట్గా మరొక వేరియంట్ని వీళ్ళు లాంచ్ చేశారు. 8GB ర్యామ్ 128GB వేరియంట్ని 20,000 ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ చేశారు. సామ్సంగ్ గెలాక్సీ M31 స్పెక్స్ అయితే మనకి ఆల్రెడీ తెలుసు. Exynos 9611 ప్రాసెసర్ తోటే వస్తుంది. చాలా ఫోన్స్లో వీళ్ళు ఇదే Exynos 9611 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అండ్ 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో, ఇన్ఫినిటీ యూ డిస్ప్లేతో వస్తుంది. Android 10తో 182.0తో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్, 64MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5MP డెప్త్ సెన్సార్, 5MP మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ మనకి 32MP కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో, USB Type-C పోర్ట్తో, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ M31 అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ, AMOLED డిస్ప్లే అండ్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ సామ్సంగ్ M31ని సో కన్సిడర్ అయితే చేయొచ్చు. సో రిమైనింగ్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం మీకు వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ తన M సిరీస్లో M01, M11 అనే రెండు ఫోన్స్ని జూన్ 1st వీక్ ఇండియాలో లాంచ్ చేస్తుందని మనకి ఇంతకుముందు న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. లేటెస్ట్గా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఫ్లిప్కార్ట్ అయితే టీచ్ చేసింది జూన్ 2న ఈ M01, M11 అయితే ఇండియాలో లాంచ్ అవుతున్నాయని ఆ టీజర్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఒకసారి వీటి స్పెక్స్ చూస్తే సామ్సంగ్ M11 మనకి 6.4 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. పంచోల్ కట్అవుట్ డిజైన్తో వస్తుంది. 4GB ర్యామ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 13MP మెయిన్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. 5MP వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి సెల్ఫీస్ కోసం 8MP కెమెరా పంచోల్ కట్అవుట్లో ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, Android 10తో 1UI ఈ M11 అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రైస్ కూడా లీక్ అయింది. ఈ M11కి సంబంధించి 332, 11,000 అండ్ 464, 13,000లో వస్తున్నట్లయితే లీక్ అయింది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ మనకి జూన్ 1st వీక్లో అయితే తెలుస్తుంది. జూన్ 2nd తెలిసే అవకాశాలు ఉన్నాయి. అండ్ M01కి సంబంధించి స్పెక్స్ చూస్తే M01 మనకి 5.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్తో వస్తుంది. సామ్సంగ్ M11 ప్రాసెసర్ చెప్పడం మర్చిపోయానేమో, అది స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది. M01 రిమైనింగ్ స్పెక్స్ చూస్తే ఇది బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. వస్తుంది. దాంట్లో 13MP మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇందులో కూడా ఫ్రంట్ మనకి 8MP కెమెరా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 332GB బేస్ వేరియంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. లీక్స్ ప్రకారం దీని యొక్క ప్రైస్ 9,000 ఉండే అవకాశాలు ఉన్నట్లయితే సో ఆల్రెడీ మనమైతే టెక్ న్యూస్లో చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్ ఏ ప్రైస్ రేంజ్లో లాంచ్ అవుతాయి అనేది మనకి అతి త్వరలో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు సో మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్ డీల్స్
టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. డైలీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉన్న బెస్ట్ డీల్స్ని అయితే నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఇప్పటివరకు దాంట్లో లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ మర్చిపోకుండా ఈ ఒప్పో ఎన్కో M31 అన్బాక్సింగ్ రివ్యూ ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కనిపిస్తుంది. అండ్ OnePlus Bullets Wireless Zedతో కంపారిజన్ కూడా ఉంది, అదే వీడియోలో చెక్ చేయండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.